మాకు ఆశ్చర్యంగానే ఉంది. అసలు ఈ 300 మంది విద్యార్థులు మీకు ఎలా వచ్చారు? మీరు ఒక పోస్టర్ లేదు, ఒక టీవీ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ లేదు, మీరు ఏమి సాధిద్దాం అనుకుంటున్నారని నాకు నా శ్రేయోభిలాషే. బట్ అతను ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటాడనమాట నన్ను టెస్ట్ చేయడానికి. అప్పుడు నేను చెప్పానండి, నా ఈ 12 ఏళ్ల ఈ ఎడ్యుకేషనల్ సర్వీస్లో నేను అతనికి ఒక ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ ఏంటంటే, నా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, నా దగ్గర చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిమానమే నా పోస్టర్లు, నా స్కూల్ పోస్టర్లు. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ ఫోన్ స్టేటస్లు పెడతారు కదండి, అవే నా టీవీ అడ్వర్టైజ్మెంట్లు. నా దగ్గర విద్యార్థులు నన్ను నమ్మి, ఇది కొత్త స్కూల్ కాదు, సాయి సార్ బ్రహ్మయ్య సార్ పెట్టిన స్కూల్ ఇదని నమ్మి నా దగ్గర చేసి వాళ్ళ పురోగతి, విద్యా పురోగతిని చూసారా? సినిమా థియేటర్లో సినిమా లెక్క ఇంతకన్నా అడ్వర్టైజ్మెంట్ 10 లక్షలు ఖర్చు పెట్టినా రాదు. నెక్స్ట్ ఇయర్ మీరు చూస్తారు. మా విజేత స్కూల్ అని నేను అనట్లేదు, మన విజేత స్కూల్. ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ సలహా నేను తీసుకున్నాను. మీ అందరికీ తెలుసు, ఉదయం 5:45 నేను నిద్రలోకి రావడం దేవుడు ఎరిగితే, నాకన్నా ముందు ఇక్కడ ఉండేవాళ్ళండి నవోదయ సీట్లు కొట్టిన పిల్లలు. మొత్తం 35 నెంబర్స్ రాశారు ఎగ్జాము. ఈ 35 నెంబర్స్ 5:45కి ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళ డెడికేషన్ చూస్తే, ఇందాక చాలా మంది గొప్ప వాళ్ళందరూ బిల్ గేట్స్ గురించి, మనకు తెలిసిన ఫేమస్ వాళ్ళ గురించి చెప్పారండి. వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ దాకా బోనక్కర్లా. మా పిల్లలు ఒక్కసారి మీరు చూడండి, మిగతా తల్లిదండ్రులు కూడా తెలుసుకొని వాళ్ళని చూస్తే ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందంటే 5:45 టు ఈవినింగ్ 7:30